వేదవతి డల్‌గా అయితే అక్కడే అలా కూర్చొని నర్మద కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తుందో ఏంటో! వచ్చినంత వరకు నేను కళ్ళు కాయలు కాచినట్లుగా ఎదురు చూస్తూ ఉండాలి. అబ్బా! ఈ పిల్ల ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నర్మద వచ్చేస్తుంది. ఇదేంటి ఇంత త్వరగా వచ్చేసింది? అంటే నేను అనుకున్నదే జరిగినట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్మద వచ్చి చాలా డల్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఏంటమ్మా! ఏంటి ఆఫీస్ నుండి మధ్యలోనే వచ్చేసావేంటి? అసలు ఏమైంది? నీకేమైనా కళ్ళు తిరిగి వచ్చేసావా? అంటే అవునత్తయ్య మీకెలా తెలుసు అని చెప్పి అంటుంది. నాకు తెలిసిపోతాయి అమ్మా. అయినా నీకిప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. కొంచెం వామిటింగ్ వచ్చినట్టుగా కూడా ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అవునత్తయ్య మీకెలా తెలుసు అని చెప్పి అంటుంది. అవును ఆగు ఏదో ఒక్కసారి ఇలా చెయ్యవు అంటూ చేతిని పట్టుకొని ఇలా టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు చాలా ఆకలిగా ఉంది. కానీ ఏమీ తినాలనిపించడం లేదు కదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటత్తయ్య డాక్టర్ లాగా ఇవన్నీ కరెక్ట్‌గానే చెప్పేస్తున్నారు. అసలు మీకేమైంది? నా గురించి మీకెలా తెలిసింది? అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు తెలుసులే అమ్మ తెలుసు. ఎందుకంటే ఇవన్నీ ఆ లక్షణాలే. ఆ లక్షణాలు నాకు తెలియవనుకుంటున్నావా ఏంటా? నువ్వు ఎలాంటి మనిషివో ఏంటో, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటో అన్నీ కూడా నాకు తెలుసమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే నర్మద అయితే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నాకసలు ఏం అర్థం కావటం లేదు. నా పరిస్థితి ఇప్పుడు నేనున్న పొజిషన్ గురించి మీకెలా తెలుసో, మీకెలా అర్థమవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా! ఖచ్చితంగా ఆ లక్షణాలే. నాకు చాలా శుభవార్త చెప్పావమ్మా నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య నాకు కళ్ళు తిరిగి ఇప్పుడు పడిపోయేలా ఉన్నాను. దీన్ని శుభవార్త అంటారేంటి మీరు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ నీకేం తెలీదు. నువ్వు మాట్లాడకు రా ముందు వచ్చి రెస్ట్ తీసుకో అంటూ నర్మదాని దగ్గరుండి వేదవతి లోపలికి తీసుకుని వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెబుతూ ఉంటుంది. దాంతో నర్మద అయితే అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.